శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. జనవరి 29 అమావాస్య 29 నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది. ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది. ఈ చాలా పుణ్యకార్యాలు చేసుకోవడానికి, వివాహాది శుభకార్యాలు చేసుకోవడానికి, ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది. ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా, స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు. ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే సూర్యభగవానుడి ఆరాధన. ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి. ఈ ఆదివారాలు సూర్యభగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. సూర్యభగవానుడు ఆరోగ్యానికి ప్రదాత. అందువల్ల ఈ మాఘపాదివారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇదివరకైతే దాలిలాగా వేసి తాటలో పెట్టేవారు. ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు, లేదంటే కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాన్నం చేసేవారు. ఆ పరవాన్నం కూడా గరిటెతో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాన్నం చేసేవారు. ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు. లేకపోయినా ఆవు పాలతో పరవాన్నం చేసి ఆ సూర్యభగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు అందరికీ లభిస్తాయి. మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్యభగవానుడు. ఆయన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు. ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి. నవగ్రహాల్లోనూ సూర్యభగవానుడు మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ మాఘమాసం జనవరి 29 నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 28 వరకు ఉంటుంది. ఈ మాఘమాసంలో 4 ఆదివారాలు మాఘపాదివారాలు అంటారు. అట్లాగే 4వ తారీఖున రథసప్తమి. ఈ రోజుని విశేషంగా సూర్యభగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడాకుల్లో పరవాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తోంది. అట్లాగే ఈ మాఘమాసంలో 3వ తారీఖు అంటే 3/2/2025 వసంత పంచమి. సరస్వతీదేవి పూజ చేయాలి. ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకు కలిగి చదువు సంధ్యలు వారికి బాగా వస్తాయి. ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేత పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ మాఘపాడ్యం నుంచి గుప్త నవరాత్రులు, శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇవి జనవరి 30 నుండి మొదలయ్యి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి. ఈ 9 రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో సరస్వతీదేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి. మాతంగి అష్టోత్తరం కానీ, శ్యామల అష్టోత్తరం కానీ, లేదా శ్యామల షోడశనామాలతో అర్చన కానీ, అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ, లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి 9 రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి
తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈ 9 రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, చాలా విశిష్టమైనది మహాశివరాత్రి. అది ఫిబ్రవరి 26వ తారీఖునే మహాశివరాత్రి వచ్చింది. ఈరోజు శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది. అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం. ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి. శివ భగవానుడు సంకల్పించితే శివుడి ఆజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదు అంటారు. మనకి ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి. అందువల్ల శివపార్వతులు ఈ లోకానికి తల్లిదండ్రులు. శివపార్వతులను పూజించడం వల్ల, శివుడికి అభిషేకాలు చేయడం వల్ల, భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. జీవితంలో ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా పోతాయి. అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని, ఇంట్లో పూజ చేసుకుని, రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలో ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలవుతారని ఆశిద్దాం. తదుపరి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశిలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. ముందుగా గ్రహాల స్థితిగతులు చూద్దాం. సింహరాశిని లగ్నంగా చేసుకుంటే 2వ ఇంట్లో అంటే కన్యలో కేతు ఉన్నారు, మకరంలో రవి బుధులు ఉన్నారు, కుంభంలో శని ఉన్నారు, మీనంలో శుక్ర రాహువులు ఉన్నారు, వృషభంలో గురువు ఉన్నారు, మిథునంలో కుజుడు ఉన్నారు. 2వ ఇంట్లో కేతు ఉన్నారు. కేతువు మనకి ఏం చేస్తారంటే దేన్నైనా ప్రాపంచిక విషయాలని కట్ చేస్తూ ఉంటారు. కేతువు మోక్షానికి కారకుడు. అందువల్ల ఈయన ప్రపంచంలో మన ఈ బాహుబంధాల్లో ఇమిడిపోకుండా ఈ ప్రపంచిక విషయాల్లో మనం బంధాలు పెంచుకోకుండా కేతు కట్ చేస్తూ ఉంటారు. అందువల్ల కేతువుని అనుకూలం చేసుకోవాలి అంటే మహాగణపతిని పూజించడం చాలా అవసరం. ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా శుభ ఫలితాలనే చెప్పవచ్చు. ఎందువలనంటే వీరికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. ఎలా వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంది. రవి మకర రాశిలో ఉండి తన రాశిని చూస్తున్నారు కనుక, మకర రాశిలో ఉండి రవి ఉన్నారు కనుక ఈయన ఈ రాశి వారికి 13వ తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు. అప్పుడు సింహరాశిని చూస్తారు 7వ దృష్టితోటి. అప్పటి నుంచి ఈ రాశి వారికి మంచి సుఫలితాలు జరుగుతాయి. ఈ రాశివారు ఈ మాసంలో పుణ్య కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశం చాలా ఉంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుంది. ఈ రవి గవర్నమెంట్ ఉద్యోగాలకి ఇస్తారు. అందువల్ల ఈ మాసం కూడా రవి మాసం అనే చెప్పవచ్చు. ఎందుకంటే మాఘమాసం అంటే మొన్న 12 నెలల్లోనూ సూర్య ఆరాధన చేసేది ఈ ఒక్క నెలే. అందువల్ల ఈ రాశివారు సూర్యారాధన ఈ మాసంలో చేసినట్లయితే వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వారు అనుకున్నది అనుకున్నట్టు జరిగే అవకాశం చాలా ఉంటుంది. అందువల్ల ఉద్యోగం చేసేవారికి, గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలనుకుంటున్న వాళ్ళకి, దానికోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సూర్యారాధన చాలా మంచిది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఫలితాలు జరుగుతాయి. వారి ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ సంతానం ఉన్నవారు వారి సంతానానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు బాగా ఉంటారు. అలాగే పుణ్య కార్యక్రమాలు చేస్తారు. విద్యార్థులకి కొంచెం ఒత్తిడి అనేది ఈ 3 నెలలు ఒత్తిడి అనేది ఉంటుంది. వారి పోటీ పరీక్షలు అయినా, ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ అయినా, ఇవన్నీ ఇంకెక్కడి నుంచి 3-4 నెలలు విద్యార్థులకి శ్రమ అనేది తప్పదు.
ప్రయాణాలు ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. ఇంకా ధన ప్రాప్తి, ధనం అంటే ఈ రాశి వారికి శుభ ఫలితాలని చెప్పాం కదా, అందువల్ల ఈ రాశి వారికి ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఆశించినటువంటి ధనం వీరికి లభిస్తుంది. అదే విధంగా ఆదాయం కూడా వీరికి లభిస్తుంది. ఏ వృత్తిలో ఉన్న వారికైనా వారికి ఎంత ఆదాయం రావాలో అంత ఆదాయం వచ్చి వారు సుఖంగా ఉండగలుగుతారు. ఖర్చులకు సరిపడా డబ్బు దొరుకుతుంది. విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉండాలి. మొండి బాకీలు ఉండి ఎప్పటి నుంచో వీళ్ళకి రావాలి అనుకుంటున్నటువంటి బాకీలు కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో వసూలవుతాయి. వీరి జీవనశైలి మంచిగా మార్చుకోగలుగుతారు. జీవనశైలి అందంగా మార్చుకోగలుగుతారు. చక్కగా వీరి జీవన శైలిని చూసి ఎదుటివారు కూడా వారు కూడా అట్లా ఉండాలి అనేటటువంటిగా రోల్ మోడల్గా ఈ రాశి వారు ఉంటారు. అదేవిధంగా ఆనందంగా ఉంటారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. రాజకీయ నాయకులు, రాజకీయంలో ఉన్న వాళ్ళకి నూతన పదవులు వచ్చే అవకాశం కూడా ఉంది. చరస్థిరాస్తులు కొంతమందికి అంటే మనం గోచారాన్ని బట్టి చెప్తాము. అదే వ్యక్తిగత జాతకంలో వీరి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి అనేటటువంటిది అది వారి జాతకానికి తప్ప ఎదుటి వారికి తెలియదు. కనుక ఈ రాశి కొంతమందికి కొన్ని ఇబ్బందులు తప్పకుండా ఉన్నాయి. అదేంటంటే అనారోగ్యం జరిగే అవకాశం ఉంది. స్థిర చరాస్తులు అమ్ముకునే అవకాశం కొంతమందికి ఉంది. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి అధికారుల వల్ల భయం ఉంటుంది. కొంచెం స్థల మార్పులు అంటే ఒక చోట నుంచి ఒక చోటుకి మారవలసిన అవసరం, లేదా ఉద్యోగస్తులు డెప్యుటేషన్ మీద వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో వారికి. వీరికి నమ్మక ద్రోహం చేసేవాళ్ళు పక్కనే ఉంటారు. అందువల్ల వీరు అందరినీ నమ్మేయకుండా వీరు కొంచెం ఆలోచించి ఎదుటివాడిని చెప్పేటువంటి మాటలు నమ్మదగినవా కాదా అని ఆలోచించి వారి బుద్ధిని ఉపయోగించి విచక్షణ ఉపయోగించి వీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఎంతైనా ఉంది. మాట పట్టింపుల వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంది. అందువల్ల వీరు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడమే చాలా మంచిది. కుటుంబంలో ఎవరో ఒకళ్ళకి అనారోగ్యం అనేది కొంతమందికి ఉంటుంది, అంతమందికి కాకపోయినా. అందువల్ల ఈ రాశివారు ఈ మాసంలో సూర్య భగవానుడు ఆరాధన చేయడము, ఎందుకంటే 12 నెలల్లోకి సూర్యుని ఆరాధన అనేది ఈ నెలలోనే చేస్తాము. అందువల్ల మాఘపాది వారాలు సూర్యుని ఆరాధన చేయడము, సూర్యునికి పరవాన్న నైవేద్యం పెట్టడము, ఆదిత్య హృదయ పారాయణం చేయడము, అదేవిధంగా మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయడము, ఓం నమ శివాయ పంచాక్షరి చేయడము, వసంత పంచమి రోజున సరస్వతీదేవి పూజ చేయడము ఈ రాశి వారికి ఇంకా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి.